మనకు వస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారము పాకిస్తాన్ అనబడే దేశము భారత్లో ఏదో పెద్దగా చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. సో ఈ టైంలో మీకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారు ఈయన దీనిని ఎలా కౌంటర్ చేస్తారు అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. సో దీనికి సంబంధించి డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఒక వీడియో కూడా విడుదల చేశారు. అంటే మీకు యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని అంటే యాక్ట్ ఆఫ్ వార్ అని అర్థము. ఇది అజిత్ దోవెల్ యొక్క డాక్టరేట్. తీవ్రవాదము అంటే తీవ్రవాదము ఎక్కడ నుంచి వచ్చింది, మీకు ఆ ప్రాంతము ఒక యుద్ధ క్షేత్రం అంటే POJK అంటాం, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ నుంచి తీవ్రవాదులు వచ్చారు అనుకోండి, ఆ ప్రాంతము ఒక వార్ జోన్. ఇది అజిత్ దోవెల్ గారు గుర్తించిన విషయం. సో మొన్న ఈ డిస్కవరీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నారు అంటే, పహల్గామ్ దాడులు జరిగిన తరువాత మోదీ గారు సౌదీ అరేబియా ట్రిప్లో ఉన్నారు. సో మధ్యలోనే ఆ ట్రిప్ను ఆపేసి ఈయన ఎయిర్పోర్ట్కి రావడము నేరుగా అజిత్ దోవెల్ గారిని కలుస్తున్నారు. కలిసి ఫస్ట్ ప్రశ్న ఏమిటి అంటే, ఈ చొరబాటుదారులు ఎక్కడ నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు, ఏ సంస్థకు చెందిన వాళ్ళు, నాకు ఇమీడియట్గా మీరు రిపోర్ట్ ఇవ్వాలి. ఇది మోదీ గారు అజిత్ దోవెల్ గారిని ఉద్దేశించి అడిగిన ప్రశ్నలు. మన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇమీడియట్గా, నేను ఆల్రెడీ పారక్ జైన్ గురించి మాట్లాడాను, వీళ్ళ ఆరిజిన్ ఏమిటి అనేది ఇమీడియట్గా వీళ్ళు చెప్పగలిగారు. సో తీవ్రవాదులు పహల్గాములో ఇలాంటి దాడులు చేశారు అంటే ఆరిజిన్ పాకిస్తాన్. సో పాకిస్తాన్తో మనకు యుద్ధమే. డైరెక్ట్గా చేస్తామా, చెయ్యం. కాబట్టి ముందు తీవ్రవాదుల క్యాంపులు POJKలో మీకు ఏకంగా 5 క్యాంపులు గుర్తించారు. అలాగే పాకిస్తాన్లో 4 క్యాంపులు. నేను చెప్పాను కదండి, గత 2 ఏళ్ల నుంచి ఈ మసీదులు, ఈ మదరసాస్, అక్కడ ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, మొత్తము డేటా రా వద్ద ఉంది. సో దీనిని తీసుకువెళ్ళి ఇప్పుడు అజిత్ దోవెల్ ఏం చేస్తారు, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అన్న తరువాత దీనికి హెడ్ ఎవరు అంటే ఒక ఆర్మీ చీఫో, నేవీ చీఫో, మీకు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెడ్డో కాదు, అజిత్ దోవెల్ గారికే ఈ బాధ్యత ఇవ్వబడింది. మరి దీన్ని మీరు ఒక మామూలు యుద్ధముగా చూస్తారా అంటే అలా కాదండి. అంటే మనం ఎప్పుడూ కూడా ప్రేమ అనురాగాలు ఇదే మనం చూస్తాం. ఎవరైనా సరే ముందు వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడడం, వాళ్ళని ఆదరించడం, ఇది భారత సంస్కృతి. ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మము అంటేనే ఇది పూర్తిగా నమ్మేవాళ్ళు. అట్ ది సేమ్ టైం మీరు ఈ టాలరెన్స్ను మీ వీక్నెస్గా భావిస్తే, మీ మంచితనాన్ని ఎవరో బలహీనతగా భావిస్తే అప్పుడు ఎలా ఉంటుంది? ఇదే ఆపరేషన్ సింధూర్. అజిత్ దోవెల్ గారు మీకు ఇదే చెప్తున్నారు, మోదీ గారు నాకు చెప్పింది ఇదే. సో ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశము దాకా వచ్చి ఇది చేసిన తరువాత పాకిస్తాన్పై మనము యుద్ధము ప్రకటించాలి. ఫస్ట్ టైం అండి. ఇప్పుడు 2019లో బాలాకోట్ దాడులన్న తీవ్రవాదుల క్యాంపుల మీద మనం అటాక్స్ చేసాం. కానీ పాకిస్తాన్కి భారత్కు మధ్య డైరెక్ట్ యుద్ధము రాలేదు. కానీ ఇవాళ ఏమైంది? హిస్టరీలో ఫస్ట్ టైం భారతదేశము తన వద్ద ఉండే అత్యుత్తమమైన ఆయుధాలను వాడి శత్రువును వణికించడం, ఇదే ప్లాన్. సో ఫస్ట్ మీరు తీవ్రవాదుల క్యాంపుల మీద మీకు ఏంటి 5 మీకు POKలో, 4 పాకిస్తాన్లో డైరెక్ట్గా 200 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి పాకిస్తాన్ లోపలికి, ఇది POK కాదండి, పాకిస్తాన్లోకి వెళ్ళి మనము అటాక్స్ చేసాం. సో చేసిన తరువాత ఆపరేషన్ బున్యాన్ వినే ఉంటారు. మీకు మే 10వ తారీఖు 12ంటికి పాకిస్తాన్ వాళ్ళు ప్రకటించారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మీకు పహల్గామ్ దాడులు జరిగిన తరువాత ఈ మొత్తము రా ఇన్పుట్స్ అంతా తీసుకొని మనము ఎక్కడెక్కడ ఎలాంటి దాడులు చెయ్యాలో మనం టార్గెట్స్ను గుర్తించి పిన్ పాయింట్ అక్యురసీ అండి, పక్కన ఒక ఇల్లు, ఒక భవనము, ఒక పెళ్లి మండపం, దేని మీద ఏమీ జరగకూడదు. తీవ్రవాదులు అంటే వాళ్ళ క్యాంపుల మీదే దాడులు చేయాలి, లేకపోతే మనకు చెడ్డ పేరు. కాబట్టి ఎగ్జాక్ట్గా మనము గుర్తించాం. ప్రిసిషన్ స్ట్రైక్స్ అంటారు చూసారా, అది. ఇక
ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, ఇదే అద్భుతం. నాకు తెలిసి ప్రపంచంలో వేరే ఏ మిలిటరీ అయినా ఈ పని చేశారో నాకు తెలియదు. టోటల్గా కమాండ్ అండ్ కంట్రోల్ అంటారు చూసారా, మీకు మే నెల 7వ తారీఖు రాత్రి 1:05 మొత్తము ఫోర్సెస్ ఒకేసారి తీవ్రవాద క్యాంపుల మీద దాడులు చేయాలి. ఎటువంటి ఆర్డర్స్ లేవండి, ఇక్కడ ఎటువంటి కౌంట్ డౌన్ లేదు. 10, 9, 8, 7 నథింగ్. 1-5 అయిన తరువాత ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, తరువాత ఇండియన్ ఆర్మీ, అందరూ కూడా ఇదే కమాండ్ అండ్ కంట్రోల్ అంటారు. హయ్యెస్ట్ లెవెల్లో వార్ఫేర్ అనేది చేశామండి, చేసి చూసాం ఏం జరుగుతుందో. సో 1-5కి మీకు బ్రహ్మోస్ నుంచి, ఆకాశ్ నుంచి ఈ మిజైల్స్ రంజమని శత్రువుల మీదకి వెళ్ళడం, ఆ తీవ్రవాద క్యాంపుల మీద బీభత్సమైన దాడులు 1-5కి చేశారు. అందరూ కలిసి, అందరూ చూస్తున్నారు. మోదీ గారు, అజిత్ దోవల్ గారు, సర్వము అందరూ కూడా కూర్చొని చూస్తున్నప్పుడు ఈ పని అనేది జరిగింది. వెంటనే పాకిస్తాన్ వాడు ఏం చేయగలడు? మన ఇండియన్ ఆర్మీతో యుద్ధము చేయలేడు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల మీదంతా దాడులు మొదలుపెట్టాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ, సో వీళ్ళు తమ ఆర్టిలరీ వెపన్స్ వేసుకొని పాకిస్తాన్ మీద విరుచుకుపడ్డారు. సో ఇంతలో వాళ్ళు అన్ని ప్లాన్ చేసుకొని ఆపరేషన్ బునియాన్ ఎప్పుడు మే 10వ తారీఖు రాత్రి 12కి ఇది వాళ్ళ ప్లాన్. సో ఇది గమనించిన అజిత్ దోవల్, మన ఇంటెలిజెన్స్, మన రా ఏజెంట్స్ వాళ్ళు ఎప్పుడైతే తమ విమానాలను తీస్తారో, అంటే అమెరికా వాడు ఆల్రెడీ చెప్పాడు వాళ్ళ దగ్గర చాలా చాలా ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి, దయచేసి మన F-16 మాత్రము నువ్వు తీయకు, F-16 పోయిందంటే పోయినట్టే క్లియర్గా చెప్పాడు. అయినా కూడా వీళ్ళ దగ్గర J-10 ఉంది, JF-17 విమానాలు ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అయిపోయారు. సరిగ్గా 12కి భారత్ మీద దాడులు చెయ్యాలని వీళ్ళు అనుకుంటున్నారు. మన వైపు నుంచి పాకిస్తాన్ చరిత్రలో ఎప్పుడూ వాడు ఇలాంటి దాడులు చూసుండడు. మే 10వ తారీఖు మీకు తెల్లవారుజామున మనము హయ్యెస్ట్ లెవెల్లో మనం బ్రహ్మోస్లు వాడాము, 15 బ్రహ్మోస్లు వాడినట్టుగా చెప్తున్నారు. ఇక్కడే కిరాణా హిల్స్ మీద కూడా భీకరమైన దాడులు. ఒకవేళ అది పేలి ఉంటే, కిరాణా హిల్స్ పేలి ఉంటే, అక్కడ రేడియేషన్ అనేది స్ప్రెడ్ అయి ఉంటే ప్రపంచం ఇవాళ ఇలా ఉండదండి. లక్కీగా అలాంటిది ఏమీ జరగలేదు. పాకిస్తాన్ వాడు భయపడిపోయాడు. అమెరికా వాడైతే అన్ని ఫోన్ కాల్స్ చేసి ఆపే. సో పాకిస్తాన్ వాడు దాడులే చేయకుండా, విమానాలే తీయకుండా 11 ఎయిర్ బేసెస్ను పోగొట్టుకున్నాడు. ఇదంతా ఇవాళ డిస్కవరీ ఛానల్లో క్లియర్గా, అంటే మేము పీస్ లవింగ్ కంట్రీ, కానీ మా మీదకి వస్తే పాకిస్తాన్ అంతు చూస్తాం. అంతు చూడడం కాదు, ఆపరేషన్ సింధూర్లో ఏదైతే జరిగిందో దానికి 2 పాకిస్తాన్ నష్టాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇక భారత్తో ఈ తీవ్రవాద ఆటలు అనేవి సాగవు. నువ్వు మంచి దేశముగా ఉండాలి అంటే ముందు తీవ్రవాదులను ఆపు. లేదు మేము ఇలాగే అని అనుకుంటే పాకిస్తాన్ పూర్తిగా మీకు ధ్వంసము అయిపోతుంది, దేశమే మిగలదని చెప్పి ఈ వీడియోలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు, అలాగే మన ఆర్మీ, నేవల్ ఫోర్సెస్ యొక్క అధికారులు అజిత్ దోవల్ గారు, సో ఈయన క్లియర్గా చెప్తున్నారు, మీ కుట్రలు కుతంత్రాలు అనేవి ఇక చెల్లవు. మేము 315 కిలోమీటర్ల దూరం వెళ్ళి కూడా నీ యొక్క ఫైటర్ జెట్స్ను కూల్చగలము. అలాంటి శక్తి ఇవాళ భారత్ వద్ద ఉంది. ప్రత్యక్షంగా మీరు చూశారు కాబట్టి ఇక మీదట మా జోలికి రాకండి అని ఈ వీడియోలో అజిత్ దోవల్ గారు పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇవ్వడం, అది ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. చూసి ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండాలి. మనము తోక ఆడించాము అంటే ఈసారి మనం ఎవరము కూడా మిగలము అనే నిజాన్ని పాకిస్తాన్ వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి మీకు అనిపిస్తుందా? అజిత్ దోవల్ గారి ఈ వార్నింగ్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.